అది ఎవరైనా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కిషన్ రెడ్డి ఎవరైనా ఇప్పుడు మొన్న ఒకవేళ రేవంత్ రెడ్డికి అంత కెపాసిటీ ఉంటే అద్దంకి దయాకర్కి ఇచ్చుకుంటుండే కదా. అవును. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని తిట్టుమంటేనే తిట్టిండు. రేవంత్ రెడ్డి తిట్టు అంటే అద్దంకి దయాకర్ అని తిట్టిండు. తిట్టిన తర్వాత వాళ్ళు బాధపడి వెంకటరెడ్డి అన్న వాళ్ళందరూ ఇద్దరు బాధపడి ఉంటారు. వెంకటరెడ్డి అన్న కూడా మాకు వద్దు అని చెప్పుంటారు. అద్దంకి దయాకర్ వద్దు, మందుల సామెలకి ఇవ్వమని చెప్పుంటారు. ఒకవేళ రేవంత్ రెడ్డి నమ్ముకొని మందుల సామెలు రెచ్చిపోతుండు. రెచ్చగొట్టినోడు మంచిగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. రెచ్చిపోయిన మందుల సామెలు ఏమవుతాడు? అంతే కదా, మధ్యలో జోకర్ అయిపోతాడు. అటు రేవంత్ రెడ్డి కాకుండా పోతాడు, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కాకుండా పోతాడు. చివరిగా చెప్పన్నా, ఇప్పుడు ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందా మళ్ళీ? ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు మాజీ ఎమ్మెల్యే, అంతేనా? ఇక వేరే ఆప్షన్ లేదా? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది ఇది కాదు అంటారు కదా, అంటారు. మిత్రులు శత్రువులు ఉండరు అంటారు కదా. అంటారు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాగినప్పుడు, నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సరే, నీకు న్యాయం చేయకపో అంటే నీకు సపోర్ట్, నీకు సందర్భం వచ్చినప్పుడు నేను తిట్టినోడికి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటావా, వేరేవాడికి హెల్ప్ చేయాలనుకుంటావా? ఒకసారి నమ్మితే మోసం చేసే, అన్నం పెట్టినోడికే సున్నం పెట్టబడుతుంది, అన్నం పెట్టినోడికే వెన్నుపోటు కూడా పడుతుంది. ఇంకా మళ్ళా ఎవడన్నా ఆప్షన్ ఉంటే, నువ్వున్నా నేనున్నా, అరే ఇంత చేసినాక కూడా నేను ఏం చేయలేదు అని ఇంత అవమానించిన తర్వాత మళ్ళీ మందుల సామెలకు టికెట్ అని వీళ్ళు ఎట్లా ప్రపోజల్ పెడతారు? కూడా వాస్తవం. అసలు పెట్టద్దు కూడా. యాక్చువల్లీ ఎవరు పెట్టరు. అది ఎందుకో మరి. నేనేమంటున్నానంటే, రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వద్దని వాగుతున్నాడు. ఇంకోటి బీజేపీలోకి పోయిండని అంటున్నాడు. ఎవరు బీజేపీలోకి పోయింది? రాజగోపాల్ రెడ్డి గారు పోయారు. నేనే సీనియర్ను, నేను బీఆర్ఎస్, నేనే వచ్చిన కాంగ్రెస్ కు ముందు అంటున్నాడు మొన్న మళ్ళీ అంటే బీజేపీలోకి ఆయన ఎందుకు పోయిండు? ఆయనకు అన్యాయం చేసిరు, పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వలేదు, తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డికి ఇచ్చింది, అన్యాయం చేసిందని చెప్పి ఆయన ఎమ్మెల్యేకు రిజైన్ చేసి ఒక దొరలాగా, ఒక రాజులాగా, ఒక కింగ్ లాగా, ఒక మునగాళ్ళలాగా ఫిరోజ్ ఖానే చెప్పిండు, నేను ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన కదా, నేను ఓడిపోయినా గెలిచినా నేను నైతిక బాధ్యత వహిస్తూ నేను ఈ పార్టీకి ఎమ్మెల్యేకు నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి ఆయన ఏదో చేసిండు. మళ్ళీ అయినంతట ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇలా గాంధీ భవన్ కో రేవంత్ రెడ్డి ఇంటికి పోలే, లేదంటే కేసీ వేణుగోపాలరావు తోటి పోలే. ఆయన దగ్గరికి వీళ్ళు వచ్చారు, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా ఒక టీం అంతా వచ్చి, రాజన్న నువ్వు రా, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇప్పుడు కొంచెం ఇంకా వేవ్ వస్తుంది, మనం ఉమ్మడి నల్గొండ అంతా గెలవచ్చు, మీకు అంత గ్రిప్ ఉంది, మీరు కావాలంటే ఏది హెల్ప్ చేయమంటే అది చేస్తాం, మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు బతిలాడుకుంటే ఆయన మళ్ళీ వచ్చిండు. ఆయన వచ్చి బతిలాడుకుంటే నువ్వు వాగాల గాని, ఇప్పుడు ఆయన అందులోనే ఉండుంటే భువనగిరి ఎంపీ అయ్యేటోడు, కేంద్రంలో ఏదో ఒక హోంశాఖ సహాయ మంత్రి అయ్యేటోడు రాజగోపాల్ రెడ్డి గారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం, డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉండేటోడు. ఆయనకు మోసం కాంగ్రెస్ నాయకులు చేసిర్రు. మళ్ళీ ఆయనను పట్టుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియు అన్న నీకు మంత్రి పదవి వెంటనే అయిపోతుందా అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళా మోసం చేసిండు. మాట ఇచ్చి అది వాళ్ళు చూసుకుంటారు. మోసం చేసిన వాళ్ళని నిలదీయకుండా ఇంకా మా నల్గొండ బిడ్డ రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు బిడ్డ, మా గెలుపులో సహకరించిండు, మాకు టికెట్ ఇప్పించిండు, రాజగోపాల్ రెడ్డి గారికి బరాబర్ మంత్రి పదవి ఇయ్యాలా, మంత్రి పదవి ఇస్తేనే మనకు నల్గొండల పేరు ఉంటుందని ఇది మునగాడి మాట చెప్పాల్సిన మందుల సామెలు ఇంత మోసగారైతే, ఇంత పచ్చి అవకాశవాద అయితే నేను కాదు ఉమ్మడి నల్గొండ అందరు కూడా వ్యతిరేకమైరు, తుంగతుర్తి వ్యతిరేకమైరు. ఇదే మరి కుంభమణిల్ భువనగిరి అయినా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పిండు. ఆయన మంచిగా సపోర్ట్ చేసిండు. బీర్లా ఇలయ్య కూడా ఇవ్వాలా, ఆయన రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ మా గురువు, ఆయనను చూసి మేము నేర్చుకున్నాము, ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని బీర్లా ఇలయ్య చెప్తుండు, కుంభమణిలు చెప్తుండు. వీరేశమన్న కూడా అవును రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవికి అర్హుడు, ఆయనకి ఇవ్వాలని చెప్తుండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వాలని చెప్తున్నాడు. అద్దంకి దయాకర్ అన్న కూడా ఆయన అర్హుడు అని చెప్తున్నాడు. ఇంతమంది సపోర్ట్ చేస్తే ఒక మందుల సామెలకు ఏమొచ్చింది? మళ్ళా సాయం పొంది అంటే జీవితంలో ఇట్లాంటి అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యే. రీజన్ ఏం చెప్తుందంటే, ఎవడన్నా ఈ తెలంగాణలో
రైతుల కోసం ఒక 30 కోట్లు పెట్టి కాలువలు తవ్వించినోడు ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే పేరు చెప్పు నాకు. అంటే సొంత పైసలతో సొంత పైసలతో ప్రభుత్వంలో వచ్చిన సొంత డబ్బులతో చెప్తున్నాను. సొంత పైసలతో ప్రభుత్వాన్ని చెప్పినా నేను చెప్పను, ప్రభుత్వమే అందరు చేస్తారు. సొంత డబ్బులతో 30 కోట్లు పెట్టి పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ అని ఉంటది. ఇప్పుడు భువనగిరి అంటే యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో ఉంటది. కావాలంటే మీ ఛానల్ ద్వారా ఒకసారి వెళ్ళండి, చూడండి, రైతులను అడగండి. 30 కోట్లు పెట్టి కాలువలు తవ్వించుకొని 1000 ఎకరాలకు నీళ్లు అందించిన, సొంత డబ్బులతో అందించిన ఒక ఎమ్మెల్యే పేరు నాకు చెప్పు, లేదంటే ఒక మంత్రి పేరు చెప్పు. ఉన్నాడా? లేరు. రైతుల కోసం. తర్వాత ఒక అమ్మ పేరు మీద జనగామలో 13 కోట్లు పెట్టి వృద్ధుల కోసం సొంత డబ్బులతో ఆశ్రయం కట్టించిన ఒక ఎమ్మెల్యే పేరు కానీ మంత్రి పేరు కానీ చెప్పు నాకు. ఒక ముఖ్యమంత్రి అని ఉన్నాడా? మరి ఇక ఇంతకంటే మంచోడు, తెలంగాణ ఉద్యమకారుడు, 100 కోట్లు తెలంగాణకు పెట్టిన వ్యక్తి, నికార్సైన వ్యక్తి, అసలు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఈయన కంటే మంచి మంత్రి గాని ముఖ్యమంత్రి పేరు నాకు చెప్పంటున్నా. వ్యక్తిత్వం ఉన్నవాడు, కొన్ని 100 మందికి కంటి ఆపరేషన్లు చేయించిన వ్యక్తి, బోర్లు వేయించుకోండి, రైతులు ఆత్మహత్యలు చేయించుకోవద్దు, అప్పులు చేయకండి అని చెప్పి ఒక బోర్వేలే కొనిచ్చి రైతులకు అప్పచెప్పిన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా? కొన్ని 1000 మందికి ఆపరేషన్లు చేపించి ఆరోగ్యం మంచి చేసి బతికిచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? కొన్ని 1000 మందికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేపించి పేదోళ్లను బతికిచ్చినోడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, మంత్రి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇట్లాంటి క్యారెక్టర్ అరుదు. ఇట్లాంటి వ్యక్తిని కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, మందుల సామెలు బతుకుతాడు. కానీ మందుల సామెలు ఒక్క ఆశ్రమం కట్టియలే, రేవంత్ రెడ్డి ఒక అమ్మ పేరు మీద ఒక వృద్ధాశ్రమం కట్టియలే, రైతుల కోసం ఒక్క కాలువ కూడా సొంత డబ్బులు పెట్టి మందుల సామెలు తవ్వియలే, రేవంత్ రెడ్డి తవ్వియలే. మరి వీళ్ళిద్దరు కంటే రాజగోపాల్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి కదా. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమన్నా తలకాయ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారిని సీఎం చేస్తేనే ఇంకా 4 ఓట్లన్నా 4 సీట్లన్నా వస్తాయి. అది మందుల సామెలు అయితే అవకాశవాది. రేపు రాజగోపాల్ రెడ్డి గారు సీఎం అయితే, అన్నా నేను ఎవరో చెప్తే మాట్లాడినా, రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడినా, అసలు నువ్వే నాకు అసలైన నిజమైన గురువు, అప్పుడు ప్లేట్ చేంజ్ ప్లేట్ తిప్పుతాడు, ఫిరాయించకపోతే అన్నాడు, ప్లేట్ తిప్పుతాడు, ప్లేట్ ఫిరాయిస్తాడు అని. అమాయకుడు కాదు, అవకాశవాది. ఆయన బెల్ట్ షాపుల దగ్గర కూడా, వైన్ షాపుల దగ్గర కూడా డబ్బులు అడుగుతున్నట్టు చెప్తున్నారు, ఇసుక దందాలా చెప్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తుండు. మరి నువ్వు దమ్ముంటే మందుల సామెలు నీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయి, రేవంత్ రెడ్డి దమ్ముంటే నీ నియోజకవర్గంలో మా బెల్ట్ షాపులు బంద్ చేయి. వాళ్ళు బంద్ చేస్తలే. ఇప్పుడు ఎవరు ఆదర్శం? బెల్ట్ షాపులు బంద్ చేసిందేమో రాజగోపాల్ రెడ్డి గారు. వైన్స్ 1 గంట దాకా మళ్ళీ ఓపెన్ చేయొద్దు. మరి మందుల సామెల్ నియోజకవర్గంలో పొద్దున్న లేచి నుంచి నడుస్తాయి, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పొద్దున్న లేచి నుంచి నడుస్తాయి. మరి క్యారెక్టర్ చూడు, ఎవరి క్యారెక్టర్ ఎట్లా ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత, జెన్జీ, ఈ వీడియోను మీరు అర్థం చేసుకోండి. రాజగోపాల్ రెడ్డి గారి మీద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మాకు అనుమానం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక మానవతావాదైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం.